ఓం శ్రీ వారాహిదేవియే నమః. మిమ్మల్ని చూసి అసూయ పడే వాళ్ళకి గాని, మీరంటే గిట్టని వాళ్ళకి గాని మీరు ఇలా బుద్ధి చెప్పగలిగితే గనక నిజంగా మీరంటే మళ్ళీ కూడా భయపడిపోతారు. వాళ్ళు ఇంకా అసలు తెలుసో తెలియకో ఇంతవరకు చేసిన తప్పుకి క్షమాపణ అడగడం, మళ్ళీ మీ జోలికి రాకుండా ఉండడం, మీ కాళ్ళు పట్టుకుంటారు. అందువల్ల ఇలా చేయాలి అంటే, మనం వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవాలి అంటే మీరు చేయవలసిన ఒక శక్తివంతమైన పరిహారం ఉందండి. ఆ పరిహారం ఏమిటంటే ఆదివారం, మంగళవారం ఇలా చేస్తే మంచిది. సాయంత్రం పూట 6 గంటల తర్వాత ఈ సమయంలో చేసుకోండి. ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి. ఈ చిప్పలో చేస్తే చాలా మంచిది. తెల్ల ఆవాలు కొంచెం తీసుకోండి. ఒక 4 ఎండి మిరపకాయలు తీసుకోండి, సరిపోతుంది. 4, 7 ఇలా తీసుకోండి. 2 అరచేతిలో పెట్టుకుని, శత్రువులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూసి అసూయ పడేవాళ్ళు, వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లం ఉంటుంది కదా, వారి పేర్లు చెప్పుకోండి. వాళ్ళని మన దగ్గర నుంచి దూరం అయిపోయేలా చేయమని చెప్పి కోరుకుంటూ ఆవాలు ఎండుమిరపకాయలు అరచేతిలో పెట్టుకుని కొబ్బరి చిప్పలో వేసేసి 2 కాల్ చేయండి. ఇంటి బయట కాల్ చేయండి. ఇలా చేసి చూడండి. ఒక ఆదివారం నాడు చేయండి. రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది. ఓం శ్రీ వారాహిదేవియే నమః.